మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో శ్రీ 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 గాంధారి మైసమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాల జాతర, ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ ప్రధానాచార్యులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన పూజారి గారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ నెలలో ఎలాంటి పూజలు చేస్తారు, అసలు గాంధారి కిలలో ఉన్న అమ్మవారు ఇక్కడ రోడ్డు పైన హైవే పక్కన ఎందుకు నిలిపోవాల్సి వచ్చింది, నేను లాస్ట్ టైం చెప్పిన వీడియోలో చెప్పిన అయ్యగారిని అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు మనము ప్రధానాచార్యులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అయ్యగారు. అయ్యగారు, మొదటగా ఇప్పుడు గాంధారి కిలలో ఉన్న అమ్మవారిని ఇక్కడ నెలకొల్పుతారు కదా, నెలకొల్పినప్పుడు దీనికి మొదటగా ఎవరు పూనుకున్నారు, ఈ చుట్టూ గ్రామాల ప్రజల ఎవరు పూనుకున్నారు, వారి గురించి చెప్పండి. ఈ కమిటీ వాళ్ళ గురించి, ఇది ఏ విధంగా మొదలైంది, ఆ తర్వాత శంకుస్థాపన కావచ్చు, ఆ తర్వాత ఆలయం కట్టడం కావచ్చు, చందాలు వసూలు చేసిరా, తలో ఇంత వేసిరా, దాని గురించి పూర్తి వివరాలు మనకు చెప్పండి. ఫస్ట్ అయితే కొంతమంది భక్తులు నాకు చెప్పిన ప్రకారం, తెలిసిన ప్రకారంగా అది కొంతమంది లారీ అసోసియేషన్స్ వాహనాలు నడుస్తాయి కదా, అవును, ఓనర్స్, అవును, వాళ్ళు. అంతేకాకుండా ఒక రాజన్నుల పెద్ద మనిషి అనేట ఆయన స్వప్నంలో ఒక అమ్మవారు వచ్చింది, అమ్మవారును ఈ రకంగా నిలుపుకోవాలని ఒక బండను పెట్టి మొక్కారట. దాని ప్రకారం ఇంత 10 మంది సమూహం అయ్యి ఇక్కడ లారీ అసోసియేషన్ రాజన్నలు 52 మంది 42 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు చాలా గొప్పగా అమ్మవారిని ఎంత ఉత్సాహంగా, ఆనందంగా మరియు విశేషప్రదంగా ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అమ్మవారు కూడా వాళ్ళకి అండదండగా, కొంగు బంగారంగా వెళ్ళవేళలా వాళ్ళ ద్వారానే ఈ ఆలయం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మొదటగా ఇక్కడ అమ్మవారిని నెలకొల్పిన తర్వాత కొన్ని పనులు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ కమిటీ ఏర్పడి ఇంకా ముందుకు వచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఆలయం నిర్మాణం కావచ్చు, ప్రతిష్టాపన కావచ్చు, ఇప్పుడు ఈ చండీ యాగాలు చేస్తారు కదా, దాని గురించి చెప్పండి. అంటే ప్రతి సంవత్సరం విశేషప్రదంగా అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మొన్న చండీ యాగం చేసాము. అంటే అది 12 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఉంటుంది. ప్రతి సంవత్సరం లోపల దేవి నవరాత్రులు ఉంటాయి. ఇలాంటివి జరుపుకుంటూ అమ్మవారిని విశేషప్రదంగా చేస్తున్నాను. ఈ చండీ యాగము అంటే ఏ విధంగా జరుగుతుంది, దానికి ముందుకు చేసే వాళ్ళు ఎవరు, కమిటీ వాళ్ళేనా? కమిటీ సభ్యులు, కొంతమంది భక్తులు కూడా చాలా సహకరిస్తారు. వాళ్ళ వంతు ఎవరి వంతు. అది ఎన్ని రోజులు జరుగుతుంది, దాని చండీ యాగం గురించి చెప్పండి. చండీ యాగం అంటే 3 రోజులు జరుపుకుంటాం. 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు, మొదటి రోజు, సెకండ్ రోజు, పూర్ణ ప్రప్రథమంగా అమ్మవారికి గణపతి పూజ, పుణ్యవాచము, అంకురార్పణము, యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన అంటే మొదటి రోజు. ఇక రెండవ రోజు అమ్మవారి విశేష పూజలు కూడా జరుగుతాయి. 3వ రోజు పూర్ణాహుతి సంపూర్తి. ఇక చండీ యాగం పూర్తి చేయడం, భక్తులకు తీర్థప్రసాదాలు, బలిహరణ ఇటువంటి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోనే గాంధారి మైసమ్మ అంటే చాలా ప్రసిద్ధి. అయితే ఈ అమ్మవారి విశేషం ఏంటి, అది చెప్పండి. అమ్మవారి విశేషతల గురించి చెప్పండి. అమ్మవారి విశేషత అంటే చాలామంది అయితే భక్తులు ఇక్కడికి ఎవరు వచ్చినా సంతానం లేక చాలామంది వస్తారు. అమ్మవారికి ఒడిబియ్యం వస్తారు, అభిషేకాలు చేసుకుంటారు. వాటి ద్వారా అనుకున్న పనులు వాళ్ళకి సంతానం కలగలేగాక, మరి ఉద్యోగపరంగా కానీ ఉద్యోగ నిమిత్తం కూడా వచ్చి వాళ్ళు నిర్ణయించుకొని మొక్కుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకొని మొక్కుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తుంది. ఆర్థికపరమైన యొక్క విశేషాలు కూడా ఉన్నా కానీ అమ్మవారి సానుకూలించి తీరుతుంది. భక్తులకు ఎలాంటి బాధలున్నా అమ్మవారు వారికి కోరికలు నెరవేరుస్తుంది. చుట్టుపక్కల భక్తులందరూ కూడా అమ్మవారు కొంగు బంగారంగా, అండదండగా ఎల్లవేళలా సహకరిస్తారు. ఎలాంటి బాధలున్నా సహకరిస్తారు. ఓకే గారు, ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు అమావాస్య నుండి అమావాస్య వరకు ఈ నెలలో జరిగే పూజల గురించి చెప్పండి. ఆషాఢ మాసము ప్రారంభం నుంచి కూడా ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరపడం జరుగుతుంది. విశేషప్రదంగా అభిషేకాలు జరపడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం మాత్రము 27వ తారీఖు అమ్మవారి చండీ యాగం జరుగుతుంది. మామూలుగా అంటే ఒకరోజు కార్యక్రమం. తెల్లవారి ఆదివారం 28వ తారీఖు రోజు బోనాల కార్యక్రమం, అమ్మవారి బోనాల కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ బలిహరణము, అంకురార్పి అన్నీ జరిగి సంపూర్తి చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ బోనాలు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున
అమ్మవారి ప్రసిద్ధి కాబట్టి సింపుల్గా జరుగుతుందా, ఏమన్నా దాని విశిష్టతల గురించి చెప్పండి. విశేషప్రదంగానే జరుగుతుంది. చాలామంది 108 బోనాలతో అమ్మవారికి సమర్పిస్తారు. ఈ కమిటీ తరఫున 108, అది భక్తులు కూడా చాలా మంది, కొన్ని లక్షల మంది కూడా వస్తారు. కమిటీ వాళ్ళు 108 చేస్తారు, ఆ తర్వాత భక్తులు స్వయంగా కూడా వాళ్ళు చేస్తారు. అవును. ఇప్పుడు ఎక్కడి నుండి ప్రారంభమైతే ఇక్కడికి తీసుకురావడానికి? ఈ ప్రారంభ కార్యక్రమం అంటే ఇక్కడ పాలవాగు ఉందన్న, ఈ వాగు ఉంది చూడండి. ఓకే. అక్కడ ఒక అమ్మవారు ఉంటుంది, చెట్టు ఉంటుంది చూడండి. ఆ చెట్టు కానండి అక్కడ వేడుకొని తీసుకొని అమ్మవారి విశేషంగా వినోదాలతోని మంచిర్యాల జిల్లాలోని భక్తులు అందరూ పెద్ద ఎత్తున శివసత్తులతో బోనాలతోని జోగినీళ్ళు అందరూ వాటితోని వస్తారండి. ఓకే. ఓ శ్రీమాతృ నమః, ఓ గణేశాయ నమః. భగవద్బంధులారా, శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాలు జరపడుతున్నవి. భగవద్బంధులందరూ కూడా ఈ నెల జూలై 27వ తారీఖు రోజున భగవద్బంధులు బోనాలు చేసుకొని అమ్మవారికి కట్నాలు గానకలు సమర్పించుకోగలరని మనవి అందరూ కూడా స్వాగతిస్తున్నాము. అందరూ కూడా భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించగలరని మనవి. అమ్మవారికి మొక్కులు చెల్లించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మనవి చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.